నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. సిపిఎం సిఐటియు నేత స్వర్గీయ చింతకాయల బాబురావు సంతాప సభ నిర్వహించి ఘన నివాళులర్పించిన సిపిఎం పార్టీ. పాల్గొన్న పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. పెంటపాడు గౌరమ్మ ముగింపు ఉత్సవం తెప్పోత్సవంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వాకల్చర్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వడ్డే రఘురాం నాయుడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి శివాలయాల వద్ద వేడుకగా జరిగిన జ్వాలా తోరణాలు. మానవత్వంతో కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముందుంటారు. స్థానిక 6వ వార్డుకు చెందిన దాసరి నాగేశ్వరరావుకి షుగర్ వ్యాధి రావడంతో ఆయన కాలును తొలగించారు. దాంతో అతని కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉందని జనసేన నాయకుడు అడబాల మురళి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆశ్రయించగా ఎమ్మెల్యేతో పాటు మద్దాల నరసింహారావు, పైబోయిన వెంకటరామయ్య కలిపి 25,000 రూపాయలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా నాగేశ్వరరావుకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు బొలిశెట్టి శ్రీనివాస్ కి వారి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగంచు రాంబాబు, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, నేలపాల దినేష్ యాదవ్, దాగారపు శ్రీను, యంట్రపాటి రాజు, ఎరంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 6వ వార్డు కాపురస్తులు దాసరి నాగేశ్వరరావు గారు ఇంతకుముందు గ్యాస్ కంపెనీలో పనిచేసే వ్యక్తి, ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. షుగర్ రావడం వల్ల 3 నెలల క్రితం కాలు తీసేయడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా అతను కాలు తీసిన తర్వాత కూడా ఇబ్బందులు పడుతున్నాడు. అలాంటి ఇబ్బంది చెప్పగానే వెంకటరామయ్య గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మన మద్దా నరసింహ కూడా ఇద్దరు కూడా ఆర్థిక సాయం చేసి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారి చేతుల మీద రిమైనింగ్ అమౌంట్ కలిపి 25,000 రూపాయలు ఇచ్చి ఆ కాలు పెట్టించే విషయంలో ఆయన తోడ్పడినందుకు ఎమ్మెల్యే గారికి నాగేశ్వరరావు గారి తరపున ధన్యవాదాలు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను ముందొచ్చే వ్యక్తులందరికీ కూడా ముందు నేనున్నానని పెద్ద కొడుకుగా నడిచొచ్చే మా అన్నయ్య ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఇంట్లో కూడా కన్నీళ్ళు తుడిచే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక జన సైనికుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన ఎల్లవేళ గుడుల్లో అన్ని విషయాల్లో ముందుండి మమ్మల్ని అందరూ నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం 6వ వార్డు నుంచి వచ్చాను సార్. కాలు ఇలా షుగర్ వల్ల పోయింది. పోతే అలాగా పాటపాల మురళి గారు, మన నరసింహ గారు, వీళ్ళందరూ పైబోయిన వెంకటరావు గారు, వీళ్ళందరూ కూడా సాయం చేసి ఎమ్మెల్యే గారి దృష్టిలోకి తీసుకొచ్చి నాకు డబ్బులు ఇప్పించారు సార్. 25,000 ఇప్పించారు. సాయం చేశారు సార్. కాలు పెట్టించుకోవడానికి సాయం చేశారు. ఎమ్మెల్యే గారికి, వెంకటరావు గారికి ధన్యవాదాలు సార్. సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు స్వర్గీయ కామ్రేడ్ చింతకాయల బాబురావు సంతాప సభ స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో గురువారం తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వర్గీయ కామ్రేడ్ చింతకాయల బాబురావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంతాప సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షత వహించారు. సంతాప సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానిడి బాబ్జీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు ఈతకొడ తాతజీ, కార్యదర్శి రవి అగర్వాల్, మంథెన సీతారాం, సాగిరాజు జానకిరామరాజు, కళింగ లక్ష్మణరావు, ఏఐటీయూసీ నాయకులు ఓవి రాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ఐఎఫ్టియు నాయకులు యు వెంకటేశ్వరరావు, డివిఎస్ వర్మ, సంకు మనోరమ, మామిడి దానవర ప్రసాద్, చెల్లా పుల్లారెడ్డి, సిరపరపు రంగారావు తదితరులు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ చింతకాయల బాబురావు పార్టీ ఆదేశాలను శిరసావహిస్తూ ఎన్నో కార్మిక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించేవారని గుర్తు చేసుకున్నారు. కమ్యూనిస్టు భావాలను ఆశయాలను ఆచరించి చూపించారని, కార్మిక కుటుంబాల సంక్షేమానికి తన జీవితాన్ని వెచ్చించారని చెబుతూ ఆయనకు లాల్ సలాం తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన కార్మికోద్యమంలో పనిచేశాడు. నేను కూడా కార్మికోద్యమంలో పనిచేశాను. కార్మికుల హక్కుల కోసం, వారి జీతపత్యాల కోసం, వారి యొక్క రక్షణ కోసం జీవితాంతం అంకితం చేసిన వ్యక్తి. కార్మికుల్లో నుంచి వచ్చి కార్మిక నాయకులుగా ఎదిగి వారి హక్కుల కోసం పోరాటం కూడా గొప్ప విషయం. అటువంటి బాధ్యతని బాబురావు గారు నిర్వహించారు. బాబురావు యొక్క వ్యక్తిగత గుణగణాలు, లక్షణాలు అవి చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన ఒక కమ్యూనిస్టుగా ఆయన పెరగడం, ఆ ఉద్యమం ఆశీర్వనే మరణించడం అనేది అందరికీ అటువంటి అదృష్టం దక్కదు. మన మధ్య లేకపోయినా మనకి బాధగా ఉన్నా, ఆయన లేని లోతుని మనం తీర్చలేకపోయినా ఆయన ఎందుకోసం పనిచేసిందో దాన్ని కొనసాగించడం, ఆ కొనసాగించడం ద్వారా ఆయనకి నివాళులు అర్పించడం, ఆయన ఏ ఆశయం కోసం పనిచేస్తే కార్మికులు సుఖంగా ఉంటారో ఆశయం కోసం మనం కొనసాగడం అనేది ఆయన అర్పించగలిగిన నివాళి. వారి శ్రీమతి, వాళ్ళ అబ్బాయి, అలాగే ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంలో ఉంటారు. అయినా మనం ఓదార్చగలిగిన తప్ప వాళ్ళ బాబుని మనం తీసుకురావాలి. ఎవరిని తీసుకురావాలి? సమాజం మనం లేకపోయినా కొనసాగుతుంటుంది. సమస్యలు మనం లేకపోయినా వస్తానే ఉంది. ఉన్నవాళ్ళం చేయగలిగింది ఏంటంటే, బాబురావు లాంటి వాళ్ళు ఇప్పటి వరకు ఏ రకంగా నిస్వార్థంగా కృషి చేశారో ఆ కృషిని కొనసాగించడం మనం చేయగలిగింది. ఆ రకంగా చేస్తారని వాగ్దానం చేస్తూ మనం ముందుకు పోవడం మనం నిర్ణయించుకోవాల్సింది. బాబురావు గారి యొక్క మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటు, కార్మికులకి కూడా తీరని లోటు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్మిక ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకే తీసుకెళ్ళాలి, కార్మికుల యొక్క హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలి, వారికి ఏ విధమైనటువంటి వెసులుబాట్లు కల్పించాలి అని ఒక చిత్తశుద్ధితో కార్మికోద్యమ నాయకుడిగా పనిచేసి కార్మికులకి అనేక సౌకర్యాలు కల్పించడంలో, అటువంటి ఉద్యమాలు చేయడంలో బాబురావు గారు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు కార్మికోద్యమమే కాదు, ఈ రోజున సమాజ నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతూ ఉండేటువంటి తరగతి గదుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు, వారి ఉపాధ్యాయ ఉద్యమాన్ని ఆయన అనేక సలహాలు ఇవ్వటమే కాకుండా ఉద్యమానికి అండగా నిలబడినటువంటి వ్యక్తి. ఇటువైపు కార్మిక ఉద్యమానికి, కార్మికులకే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయ ఉద్యమానికి కూడా తీరని లోటు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాబురావు గారి సతీమణి శ్రీదేవి గారు సహజంగా తన మహిళని ఇంటికి మాత్రమే పరిమితం చేసే ఇలాంటి సందర్భంలో ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దడంతో పాటు ఒక ఉపాధ్యాయ ఉద్యమంలో రాష్ట్ర స్థాయి నాయకురాలుగా, అంటే యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఆమె పనిచేస్తుందంటే దానికి కారణం బాబురావు గారి యొక్క తోడ్పాటు, ఆమె యొక్క సహకారం, ఆయన యొక్క సహకారం శ్రీదేవి గారికి ఉండటమే ఈ రోజున శ్రీదేవి గారు కూడా ఉపాధ్యాయ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం బాబురావు గారి యొక్క ఆశయాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనం చూడాలి. ఆయన వదిలిపెట్టినటువంటి యొక్క ఆశయాన్ని మన భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్ళటమే నిజమైనటువంటి ఘనమైనటువంటి బాబురావు గారికి ఇచ్చే నివాళని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన ఎంత సిన్సియర్గా పనిచేసేందుకు మీ అందరికీ ఆదర్శం అవ్వాలి. ప్రతి కార్మికుడు ఆయన జీవనశైలిని గుర్తుంచుకోవాలి. ఎంత కింద నుంచి ఒక కార్మికుడిగా ఆయన అది పైకి ఎదిగి ఎంత చక్కటి పేరు తెచ్చుకుని ఇవాళ వ్యాపార వర్గాలు కానీ అన్ని వర్గాల్లో కూడా ఎంతో గౌరవంగా
ఎదిగిన వ్యక్తి అన్న విషయం మనకు గుర్తు. ప్రతి కార్మికుడు ఆయన అడుగుజాడలు వెళ్ళాలని, ఆయన స్థాయికి ప్రతి వాళ్ళు చేరుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఆయన ఆత్మకి భగవంతుడు శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాస్తవంగా మన తాడేపల్లి గురించి ఒక వ్యక్తిగా ఒక శక్తిని కోల్పోయాం. ఎందుకంటే రాష్ట్ర నాయకులు బేబీ రాఘవ్ గారు లాంటి పెద్ద వ్యక్తులే ఆయన గురించి వచ్చే సంతాపం చెప్పే అంత వ్యక్తికి ఎదిగిన శక్తి బాబురావు గారు. మీలో చాలామంది తెలియదు, కార్మికులు కొత్తగా వచ్చారు, పాత వారికి అయితే అర్థమవుతుంది. బాబురావు గారు చేసింది ఏంటంటే ఆయన పోరాటం పూర్వం ఇక్కడున్న యజమానులు పేరు తెలియదు, కార్మికుల పేరు ఒరే ఎంతుంది కూర్చో, ఒరే నిద్ర అలాగే కంపట్టు అని చెప్పే పరిస్థితి నుంచి ఈవేళ యజమానులు పేరు పెట్టి పిలిచే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి బాబురావు గారు. ఎందుకంటే మీరు అందరూ అనుకుంటున్నారు బాబురావు అంటే 4 అక్షరాలు కాదు, 4 తరాలకు బాట వేశారు. ఆయన తర్వాత 2వ తరం కరి నాగేశ్వరరావు కూడా అదే బాటలో చక్కగా మీ అందరికీ బలంగా ఉంటూ మంచి మార్గదర్శకాలు చూపిస్తూ నడిపిస్తున్నారు. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో బాబురావు గారి ఆశయాలు తెలియకపోతే తెలుసుకుని, గతంలో ఆయన ఏదైనా సమస్య వస్తే కార్మికుల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ ఎవరైనా చిన్న చిన్నగా మనుషులకి ఇబ్బందులు వస్తే ఏ విధంగా ఆయన పోరాటం చేశారో ముందు తెలుసుకుని అందరూ కూడా ఆయన బాటలో నడవాలని కోరుకుంటున్నారు. బాబురావు గారికి ద్వారా కార్మికులకే కాదు వ్యాపారస్తులకి తాడేపల్లిలో ప్రజలందరికీ కూడా పేరులో ఉన్నది. బాబురావు ఎప్పుడో చిరునవ్వుతో అందరినీ బలపించే వ్యక్తి, ప్రతి వ్యక్తికి అండగా నిలిచే వ్యక్తి. అయినా మాటలతో కాకుండా చేతలతో కూడా అందరినీ బలపించే వ్యక్తి బాబురావు గారు. ప్రత్యేకించి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నా తెలిసినప్పటి నుంచి బాబురావు చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం అయింది. బాబురావు వచ్చిన తర్వాత కార్మికులకి వ్యాపారస్తులకి ఎక్కడ ఒక సమస్య కూడా లేకుండా 30 సంవత్సరాల నుంచి సమన్వయంతో నడిచి వచ్చిన వ్యక్తి బాబురావు గారు. బాబురావుకి కుటుంబానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వ్యాపారస్తుల అందరి తరఫు నుంచి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాన్ని భగవంతుడు ధైర్యం ఇవ్వాలి, వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. సిపిఎం పార్టీ కార్మిక నేత అమరజీవి కామ్రేడ్ చింతకాయల బాబురావు గారి సంస్మరణ సభ ఈరోజు తాడేపల్లిపట్నంలో కాపు కళ్యాణ మండపంలో జరుగుతోంది. కామ్రేడ్ బాబురావు గారు ఈ పట్టణంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం కార్మికోద్యమాన్ని నిర్మించి ఈ ప్రాంతాల్లో ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించిన సిఐటి ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ తాడేపల్లి పట్టణంలోని కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి వేతన ఒప్పందాలు చేయడంలో కానీ సంఘాలను నిలబెట్టుకోవడం కానివ్వండి, అనేక పోరాటాల ఉద్యమాన్ని సంఘాన్ని నిలబెట్టుకోవడంతో పాటుగా కార్మికుల పని హక్కుని కాపాడుకునే విధంగా ఈరోజు తీసిన వ్యక్తి కామ్రేడ్ బాబురావు గారు. ఆయన ఈరోజున తాడేపల్లి ఉద్యమంలో కీలక పాత్రంగా ఉంటూ దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేసి ఈయన అనారోగ్య కారణం తిట్టువల కాలంలో మృతి చెందడం అనేది ఈరోజు తాడేపల్లి పట్టణంలోని కార్మిక వర్గానికి కానీ ఇక్కడ ప్రధానికానికి కానీ అలాగే ప్రజా ఉద్యమాలకి తీవ్ర లోపంగా ఉంది. ఆయన మృతికి మేము తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. పెంటపాడు వెలమ సామాజిక ఇలవెల్పు గౌరీదేవి ముగింపు ఉత్సవాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను దేవాదాయ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలతో పాటు నియోజకవర్గంలో ఉన్న ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఆలయాలు అభివృద్ధి చేసినట్లు వివరించారు. పురాతన ఆలయంగా ఉన్న గౌరీదేవి అమ్మవారి ఆలయం అభివృద్ధికి ₹1,00,00,000 నిధులు అందజేశామన్నారు. జ్వాలా తోరణం అమ్మవారి తెప్పోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కమిటీ సభ్యులు కొట్టు సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు వెలమ సంక్షేమ సంఘ ప్రతినిధులు కిలపర్తి వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ బీసీ రాష్ట్ర సెక్రటరీ రెడ్డి సూరిబాబు, దాసరి అప్పన్న, బండారు వెంకట్రావు, జామి కృష్ణ, రెడ్డి శ్రీను, బండారు గోపి, వైఎస్ఆర్సీపీ నాయకులు బర్ల జయరాంబాబు, కొలుకులూరి ధర్మరాజు, కర్రి
కొల్లారి భాస్కర్రావు, సిర్రాపు శాంతకుమార్, బొద్దాని శ్రీనివాస్, చామన సూర్యచంద్రరావు, కొలుపురి శివకిరణ్, పెంటపాడు గ్రామ ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు సలుమూరి ప్రకాష్, వరహాల రెడ్డి, ఉండ్రాజవరపు రాజు తదితరులు పాల్గొన్నారు. కులదేవతగా పూజించుకుంటున్న అమ్మవారు గౌరీదేవమ్మ, ఆ గౌరీ శంకర్ల ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో 9 రోజుల నుంచి ఎంతో విశిష్టమైన హోమాలు పూజలు జరుపుకుంటూ ఈ కార్తీక పౌర్ణమి అంటే ఎంతో పుణ్యమైన రోజు. ఆ దామోదర లక్ష్మీనారాయణకి పార్వతీ పరమేశ్వరులకు కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరికి భక్తులందరికీ ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తులకి సోదర సోదరీమణులకి నా హృదయపూర్వక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా నిజంగా ఈ ఆలయ కమిటీ వారు ఎంతో శ్రద్ధ తీసుకుని, ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి కార్యక్రమాన్ని చాలా పద్ధతి ప్రకారం నిష్ఠతోటి మంచి బ్రాహ్మణులతోటి శాస్త్ర ప్రకారం పూజలు జరిపిస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా ఆ శంకరులు గౌరీదేవమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి దక్కేలాగా కృషి చేస్తున్నందుకు ఈ కమిటీ వారిని అందరినీ నా హృదయపూర్వకంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణాన్ని కూడా వెలిగించి ఆ జ్వాలా తోరణం కింద భక్తులందరూ కూడా కింద దాటడం ద్వారా మూడు ద్వారా మనకి అన్ని రకాలుగా కూడా ముక్తి పొందుతామని, అలాగే ఈరోజు అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా వైభవంగా చేయడానికి కమిటీ వారు నిర్ణయించి ఆ ఏర్పాటు కూడా చేసినందుకు వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలందరిలోనూ కూడా ఒక భక్తిభావం, ఒక ముక్తికి మార్గం అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అమ్మవారి ఆలయంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు అలాగే ఆలయ అభివృద్ధికి నేను చేయగలిగిన సాయం ఎప్పుడు కూడా చేయడానికి ఎప్పుడు ముందుంటాను. 9 రోజుల నుంచి చండీ హోమాలు పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ద్వారకా తిరుమల దేవస్థానం కళ్యాణం, సింహాచల దేవస్థానం కళ్యాణం, శాంతి కళ్యాణం, శివ కళ్యాణం జరిగింది. ఈరోజు జ్వాలాతోరణం చేసుకుని కార్తీక పౌర్ణమి సందర్భంగా తెప్పోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొట్టి సత్యనారాయణ గారు రావడం మా కమిటీ వారందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన అధికారులు ఉండేటప్పుడు ఈ గుడి నిర్మాణం చేయడానికి ఎంతో సహకరించి ఈ గుడి నిర్మాణం చేయడానికి ఆయన సహకరించినందుకు కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన ముందు కూడా అటువంటి సహకారం ఈ గుడికి అందించాలని చెప్పని కోరుకుంటూ ఈ అమ్మవారి దయ వల్ల ఈ పెంటపాడు గ్రామంతో పాటు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వాకల్చర్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడైన వడ్డే రఘురాం నాయుడు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆక్వాకల్చర్ సమస్యల గురించి రఘురాం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి పెద్ద శివాలయంగా పిలువబడే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో జ్వాలా తోరణం మున్సిపల్ మాజీ చైర్మన్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ జ్వాలా తోరణాన్ని తిలకించారు, స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా బుధవారం రాత్రి స్వామివారికి విశేష అలంకరణ చేశారు. వందలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో స్వామివారిని పల్లకిలో పెట్టి హరహర మహాదేవ అంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఈతకోట తాతాజీ మాట్లాడుతూ అశ్విని నక్షత్రం బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎంతో బలమైన రోజు కాబట్టి ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారని అన్నారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా జలాతోరణం ఎంతో రంగరంగ వైభవంగా మా బ్రహ్మక మల్లికార్జున స్వామి గుడిలో జరిగింది. మరి దీనికి ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యి ఇక్కడ అశ్విని నక్షత్రం బుధవారం కార్తీక మాసం జలాతోరణం చాలా మరి బలమైన రోజు కాబట్టి భక్తులు విశేషంగా భక్తులు రావడం చాలా గొప్ప విచిత్రంగా ఉంది. మరి ఎందుకంటే ఇంత భక్తులు ఈరోజు జలాతోరణంలో పాల్గొనడం ఆనందంగా భగవంతుడు కృపలు వచ్చారు. ఏవైనా దామోదరుడు దామోదరుడు మరి కార్తీక మాసంలో ఘనమైన రోజు ఏదంటే కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి ఎవరైతే ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకుంటారో వాళ్ళ జీవితాంతం వాళ్ళకి చేసిన కష్టాలు పాపపుణ్యాలు పోయి పుణ్యం ప్రసాదాన్ని భగవంతుడు చెప్పడం జరిగింది. ఏదైనా ఇవాళ ఈరోజు మరి కాలగట్టున ఉన్న బెవరాంబక మల్లికార్జున స్వామి పెద్ద శివాలయం గుళ్ళో పెద్ద ఎత్తున కార్తీక మాసం పూజలు చేయటం, మరి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి నోములు తీర్చుకోవటం, అలా పొద్దునుంచి అభిషేకాలు అర్చనలు నిరంతరంగా జరిగి ఇప్పుడు కార్తీక దామోదరుడికి జలాతోరణం కూడా పెద్ద ఎత్తున జరిగి ఇందులో పాల్గొన్న కమిటీ మెంబర్ ఎంతో మంది నిజంగా ఈ గుడికి సంబంధించిన మెంబర్లు 30 మంది ఈరోజు వాళ్ళ పేరు అందరికీ కూడా నా స్వామి కరుణాకటాక్షం ఉండాలని, అలాగే మరి ఈరోజు దర్శించుకున్న ప్రతి భక్తుడికి స్వామివారు ఆయురారోగ్యాలు అష్టాలు ధనధాన్యాలు ఇచ్చి ఆ దామోదరుడు మరి కార్తీక మాస సందర్భంగా వాళ్ళందరికీ కూడా మెండుగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి భక్తులు విశేషంగా వచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మరియు మహాన్యాస రుద్రాభిషేకములు అలాగే అర్చనలు అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం ఉదయం 7 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా ఏకవార మహాన్యాస పూజలు, అలాగే ఆలయ ధర్మకర్తలు ఈతకోట భీమశంకర్ తాతాజీ గారు, అలాగే ఈరి ఉమామహేశ్వర బాబులు గారి ఆధ్వర్యంలో విశేషంగా దీప నైవేద్యాలు నిర్వహించడం జరిగింది. అనంతరం 9 గంటలకి జ్వాలాతోరణ కార్యక్రమం విపరీతమైన జన సందోహంతో ఎప్పుడు రాని విధంగా జనం వేలాదిగా తరలి వచ్చి ఈ జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భక్త మహాశ్రేంద్రేశ్వర ఆయుర్వేదాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మా ఆలయ కమిటీ పేరును కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు మాతృమూర్తి పట్నాల అనంతలక్ష్మి 17వ వర్ధంతి సందర్భంగా పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం పట్నాల రాంపండు కుటుంబ సభ్యుల సహకారంతో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యజ్ఞ నాగబాబు మాట్లాడుతూ బ్రతికి ఉండగానే తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలిపెడుతున్న ఈ రోజుల్లో పట్నాల రాంపండు మాతృమూర్తి చనిపోయి 17 సంవత్సరాలైనా ఆమెను మర్చిపోకుండా ఆమె వర్ధంతి సందర్భంగా ఇటువంటి అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు చాలా మందికి ఆదర్శనీయమని తెలియజేశారు. ఇటువంటి వారిని చాలా మంది ఆదర్శంగా తీసుకుని వారి తల్లిదండ్రులకు ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్నాల రాంపండు మాట్లాడుతూ కార్తీక మాసం అంటే తమ తల్లికి ఎంతో ఇష్టమని, కానీ అదే కార్తీక మాసంలో తమ తల్లి తమ నుండి వదిలి వెళ్లిపోవడం మాకు తీరని లోటని తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేస్తూ వారిలో తమ మాతృమూర్తిని చూసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నాగబాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కళ్యాణ రామచంద్రరావు, మాజీ కౌన్సిలర్లు వేర్ల సత్యనారాయణ, ఏళ్ల నాగేశ్వరరావు, అమలాపురం వెంకన్న, సీలి వెంకటాచలం, దాట్ల జగన్నాథరాజు, శ్రీరాముల నాగేశ్వరరావు, పిన్నింటి దుర్గారావు, గంధం గిరి, షేక్ మీరా, అడ్డాల చంటి, దొడ్ల బాలాజీ, రంజిత్, వాచిషాప్ రాజు, రాధా సందక్, విజయ్, బాదంపూడి రామకృష్ణ, నాగార్జున, పవన్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పట్నాల అనంతలక్ష్మి గారు వర్ధంతి సందర్భంగా వారి కుమారులు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాంపండు గారు, వారి సోదరులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా ఒక చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్నటువంటి వారి మిత్రులందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి అతిథులుగా పిలుచుకుని చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 17 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆ వర్ధంతి రోజున వృద్ధాశ్రమంలో కార్యక్రమాన్ని చేయడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పించుతున్నటువంటి రాంపండుకి అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇందులో ఒక చక్కటి కార్యక్రమం అని ఎందుకంటున్నామంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో బ్రతుకుండగానే తల్లిదండ్రులను చూడడం మానేసి వాళ్ళని అనాథాశ్రమాల్లోనూ వృద్ధాశ్రమాల్లోనూ పడేసి రోజుల్లో మరణించినటువంటి వాళ్ళ తల్లిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంత చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రాంపండు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అభినందనీయులు.
ఈరోజు మా అమ్మగారైన పట్నాల అనంతలక్ష్మి గారి 17వ వర్ధంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం కాకేయడం మా అన్నయ్య గారైన నాగబాబు గారు, అలాగే కళ్యాణ రామచంద్రరావు గారు, పేరు సత్యనారాయణ గారు, యాల నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ పొజిషన్లో ఉంటే కారణం మా అమ్మగారు అయితే. తర్వాత నాకు మ్యాండేట్ ఇప్పించిన దాత యజ్ఞ నాగబాబు గారు. 2000 సంవత్సరంలో నేను కౌన్సిలర్ అవడానికి ముఖ్య కారకుడు యజ్ఞ నాగబాబు గారు. ఆయన దయవల్ల ఈరోజు నేను ఓటమి ఎరగకుండా ఈ రోజు వరకు కూడా కౌన్సిలర్గా పోటీ చేసి నెగ్గడం జరిగింది. మా అమ్మ ఆశీస్సులతో నేను రాజకీయంలో రావడం జరిగింది. అలాగే మా అమ్మ ఒకటే చెప్పింది, ఎవరికైనా ఉపకారం చేయమని చెప్పింది. ఆ బాణిలో నేను ఈరోజు నడడం, అలాగే నాకు నా సహాయ సహకారంతో మా సోదరులు అందరూ కూడా, మా అన్నయ్య మా తమ్ముడు కూడా నేను ఏది చెప్తే అది. అలాగే మూలంగా ఈరోజు ఈ 17వ కార్యక్రమాన్ని మేము మా అమ్మ మా నాన్న దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మా అమ్మగారు చనిపోయారు. ఆ మాసంలోనే మా అమ్మగారు చాలా ఇష్టం. మా అమ్మని మా నాన్నని ఇక్కడ వృద్ధాశ్రమంలో చూసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాంపండు గారు తల్లిగారు అయిన అనంతలక్ష్మి 17వ వర్ధంతి కార్యక్రమం పడాల వృద్ధాశ్రమంలో ఇంత ఘనంగా ఇంతమంది పెద్దల సమక్షంలో జరుపుకుంటాం చాలా ఆనందదాయకం, గొప్ప విషయం కూడా. 17 సంవత్సరాల క్రితమే ఆవిడ మరణిస్తే ఇప్పటి వరకు కూడా జ్ఞాపకం ఉంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన అన్నదానం చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. అంటే బ్రతుకున్న తల్లిదండ్రులకే భోజనం పెట్టని పరిస్థితి ఈ రోజుల్లో. తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోతారా, వాళ్ళ ఆస్తి ఎప్పుడు తీసేసుకున్నాం, ఆ ఆస్తిని ఎలా ఎంజాయ్ చేయాలని తాగి తిరిగి తందనాలు చేసే పరిస్థితి ఇప్పుడున్న సమాజం అలా ఉంది. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటిది 17 సంవత్సరాలు అయినా కానీ ఏ సంవత్సరం కూడా మరవకుండా వృద్ధులకు వాళ్ళ పేరు మీద భోజనం పెట్టడం చాలా అభినందనీయం. ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు గారు రామకృష్ణ గారు వాళ్ళ తల్లిగారు అయినటువంటి అనంతలక్ష్మి గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ పడాల వృద్ధాశ్రమంలో రాంపండు గారు, రామకృష్ణ గారు, వాళ్ళ తమ్ముళ్ళు అన్నదమ్ములు ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉండి అటు కుటుంబాన్ని కానీ అలాగే పార్టీ కార్యక్రమాలు కానీ అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఎప్పుడు కలిసికట్టుగా ఉంటారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా అభివృద్ధిలోకి రావాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలని, అలాగే పడాల వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం వల్ల దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరికొంతమంది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి పెద్దల పేరు మీద చేసుకోవడం నిజంగా అభినందనీయం. ఇంకా మంచి కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేసుకునే విధంగా రాంపండు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. CPM జిల్లా నాయకులు రాష్ట్ర కార్యదర్శి చింతకాయల బాబురావు సంతాప సభ వీకర్స్ కాలనీలో ఆయన నివాసం వద్ద గురువారం జరిగింది. సంతాప సభలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ దేవాదాయ శాఖ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టు సత్యనారాయణ పాల్గొని బాబురావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ CPM నాయకులు చింతకాయల బాబురావు అకాల మరణం సమాజానికి, కార్మిక రంగానికి తీరని లోటని అభివర్ణించారు. చింతకాయల బాబురావు ఆత్మకు శాంతి కలగాలని కోరారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సభలో వైఎస్ఆర్సీపీ నాయకులు కులుకులూరి ధర్మరాజు, సిరాపు శాంతికుమార్, చామన సూర్యచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, మస్తాన్, తగరంపూడి మురళీకృష్ణ, రమణ, CPM నాయకులు మంతెన సీతారాం, కరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, కార్మిక నేత, శ్రమజీవుల పక్షపాతి, ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి మిత్రులు శ్రీ చింతకాయల బాబురావు గారు. నిజంగా ఇటువంటి పరిస్థితి ఇంత తొందరలో ఇలాగా మనకి కనుమరుగై దూరం అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు రాజకీయంగా ఆయన ఒక CPMలో ఉంటూ ఆ తాడేపల్లిగూడెంలోనే కార్మికులందరినీ కూడా సమైక్యం చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా వాళ్ళు చైతన్యం కలిగించి అందరూ కూడా సంఘటితంగా ఐక్యంగా పనిచేసేలాగా తీర్చిదిద్దిన వ్యక్తి శ్రీ బాబురావు గారు. అలాగే రాజకీయాల్లో, అటు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ జరుగుతున్న విషయాల మీద నాకు అనేక రకాలుగా సూచనలు, సలహాలు ఇస్తూ సిద్ధాంతపరంగా ఏదైనా ఒక అభిప్రాయాలు ఒకవేళ వేరుగా ఉన్నా కూడా పర్సనల్గా, వ్యక్తిగతంగా నేనంటే చాలా అభిమానించే వ్యక్తి మిత్రులు బాబురావు గారు. నాకు అనేక సందర్భాల్లో ఎన్నికల్లో కానీ, లేకపోతే నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ప్రజల్లోకి కలుస్తానికి వెళ్ళినప్పుడు కానీ మనం ఏం చేయాలి ఏంటి అన్నది అనేక సూచనలు, సలహాలు ఇచ్చి ఒక మంచి మిత్రుడిగా ఎప్పుడూ ఆయన్ని చాలా గౌరవంగా మరి అని చూసుకునే వాళ్ళం. అనేక సందర్భాల్లో కలవడం జరిగేది. మరి అటువంటి వ్యక్తి ఇవాళ లేడు అంటే నిజంగా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే అంత అనారోగ్యంగా ఉండే పరిస్థితికి ఎప్పుడు చూడలే. ఏదో ఎప్పుడన్నా చిన్నపాటి అనారోగ్యం ఉన్నా అప్పుడు మనం మంచి పలకరించడం, అప్పుడు బైపాస్ జరిగినప్పుడు కూడా నేను వచ్చి రావటం అన్నీ జరిగినాయి. కానీ బాగానే ఉండేవాడు. సడన్గా ఇవాళ టెస్టులు చేయించుకోవడానికి ఏదో ఎసిడిటీ ప్రాబ్లం అనుకునే పరిస్థితులు వెళ్తే ఇలా జరగడం అన్నది చాలా విచారకరం. మరి ఇటువంటి ఇలాగా మనకి దూరం అవుతారని అనుకోలేదు. ఆయన మరి అటువంటి మంచి మిత్రుడిని కోల్పోయినందుకు నాకు చాలా చాలా పెద్ద లోటు. ఈ లోటు ఎవరు కూడా పూడ్చలేంది. ఆయన ఆత్మకి ఆ భగవంతుడు శాంతి కలిగించాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతి, సంతాపం ఉన్నాయి వారి కుటుంబానికి నేను తెలియజేస్తూ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలం ఈ జిల్లాలో పార్టీకి, ప్రజా సంఘాలకి
ప్రజా ఉద్యమాలకి నేతృత్వం వహించారు కామ్రేడు బాబురావు గారు. ఆయన ఇటీవల హఠాన్మరణం చెందడం అనేది మన జిల్లాలో ఉన్న యావత్ కార్మికోద్యమానికి, పీడిత ప్రజల ఉద్యమానికి తీవ్ర నష్టంగా, ప్రజా ఉద్యమాల్లో పనిచేసే నాయకులు తీసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒక సామాన్య కార్మికుడు కొద్దిపాటి చైతన్యంతో ఉద్యమాలలో ఎప్పుడైతే ఉద్యమంలోకి ప్రవేశిస్తాడో ఉద్యమమే పాఠశాలగా మారి ఒక కార్యకర్తగా, ఒక మంచి కార్యకర్తగా, ఒక తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయికి స్వయం సాధనతోటి, పార్టీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎదిగిన కామ్రేడ్ ఆయన. మేము కమ్యూనిస్ట్ పార్టీ గురించి, కమ్యూనిస్ట్ ఉద్యమాల గురించి మేము చాలా సందర్భాల్లో చెప్పేది చాలామందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ మట్టిలోంచి మాణిక్యాలను తీస్తుందని. అట్లాంటి ఒక మాణిక్యమే మన కామ్రేడ్ బాబురావు గారు ఇలా హఠాన్మరణం చెందడం అనేది ఈ తాడేపల్లిగూడెం కార్మికోద్యమానికే కాదు, యావత్తు 2 జిల్లాల ఉద్యమాలకి, మన ప్రజాతంత్ర ఉద్యమానికి తీవ్ర నష్టంగా భావిస్తున్నాం. ఆయనకి మన నిజమైన నివాళులు అర్పించడం అంటే నూతన తరం నాయకులు ఏ ఆశయం కోసం, ఏ తపన కోసం ఆయన సుదీర్ఘకాలం 43 సంవత్సరాల పాటు అచంచల దీక్షతోటి, అచంచలమైన పట్టుదలతోటి, ఒక సిద్ధాంతం పట్ల, కార్మిక వర్గం పట్ల పక్షపాతంతో పనిచేశాడో దాన్ని మనందరూ కూడా ఆయన వారసులుగా ముందుకు తీసుకెళ్లడమే ఆయనకి నిజమైన నివాళి కాగలదని నేను విజ్ఞప్తి చేస్తూ, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు, కార్మిక నేత చింతకాయల బాబురావు గారు ఆకస్మికంగా అకాల మరణం చెందారు. మరి బాబురావు గారు 63 సంవత్సరాల వయసులో మనందరికీ దూరం అవడం అన్నది బాధాకరం. తన జీవితంలో 4 దశాబ్దాల పైగా ఆయన ప్రజల కోసం, కార్మికుల కోసం తన యావత్ జీవితాన్ని కూడా అర్పించారు. ఆయన వ్యక్తిగతంగా ఏ కష్టాలు లేకుండా ప్రజల కోసం త్యాగం జీవితాన్ని చేయలేదు. కష్టాలని ఇతరులకు కానీ, ప్రజలకు కానీ, కార్మిక వర్గానికి కానీ కష్టాలను తెలియనివ్వకుండా ఎప్పుడూ చిరునవ్వుతోటే తన కష్టాలని తన హృదయంలోనే దాచుకుని ప్రజలకి ముందున్నాడు. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారు. సాధారణ రైస్ మిల్ కార్మిక డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించి కార్మిక ఉద్యమంలో జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎదిగాడు. అంటే ఆయన స్వయం కృషితోటి ఈ సమాజం మారడం ద్వారానే కార్మికుల జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పేసి నమ్మారు. కాబట్టే ఆయన ముందుకి ప్రయాణం కొనసాగించారు. ఈ రకంగా ఆయన హఠాత్మరణం చెందడం పార్టీకి, కుటుంబానికే కాక జిల్లాలో ఉన్నటువంటి శ్రామిక ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, మొత్తం ప్రజానీకానికి కూడా తీవ్ర లోటు. ఈ నెల 27న పట్టణంలోని స్వయం సహాయక సభ్యులకు మెప్మా మిషన్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయం నందు సఖీ సురక్ష మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పట్టణ మెప్మా మిషన్ మేనేజర్ కె సుధాకర్ తెలిపారు. మహిళలకు అన్ని విభాగాల వైద్యం, ఆయా విభాగ నిపుణులైన వైద్యులచే వైద్య పరీక్షలు చేస్తారని, పట్టణంలోని డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఉన్న మెప్మా విభాగంలోని స్వయం సహాయక సంఘ సభ్యులందరికీ ప్రత్యేక మనవి. రేపు ఉదయం 8 గంటలకు ఉచిత మెగా క్యాంపు జరుగుతుంది. మన మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వారికి మెగా క్యాంపుని మన పురపాలక సంఘం నందు ఏర్పాటు చేయడమైనది. దానికి ముఖ్య అతిథులు గౌరవ కమిషనర్ గారు, మెప్మా సిబ్బంది, మెప్మా ఆర్పీలు అందరూ కూడా పాల్గొను. మరి ఈ యొక్క మెగా క్యాంపు నందు 16 రకాలైన మెడికల్ టెస్టులు చేయబడతాయి. వారికి బ్లడ్ టెస్ట్ ద్వారా చేసి వారికి కావాల్సిన మందులని ఉచితంగా సరఫరా చేయబడుతుందని తెలియజేయడమైనది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరు. పెంటపాడు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా జ్వాలా తోరణం నిర్వహించారు.
భారీ ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం నుండి సుమారు 5,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మహిళలు పసుపు కంద మొక్కలు స్వామివారికి సమర్పించారు. రాత్రి 9 గంటల నుండి పల్లకి సేవ జ్వాలా తోరణం నిర్వహించామన్నారు. ఆలయ ప్రత్యేకత స్వామివారు పశ్చిమ ముఖంగా ఉంటారని, ఆలయంకి ఎదురుగా రుద్రభూమి ఉంటుందన్నారు. దేవాలయం పక్కనే ఎప్పుడూ ప్రవహించే కాలువ ఉంటుందన్నారు. కాశీలో ఉండే విధంగా ఈ దేవాలయం ఉంటుందని తెలిపారు. అందుకే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. కార్తీక 4 సోమవారాలు విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున 1,00,000 బిల్వర్చన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అదే రోజున మహిళలతో కుంకుమ పూజలు, సాయంత్రం జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఉంటుందన్నారు. వచ్చిన భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ పార్వతీ రాములగారి స్వామి దేవాలయం శివాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి సుమారు ఒక 5-6 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి మనకి ప్రతి సంవత్సరంలో సాయంత్రం 9 గంటలకి స్వామివారికి పల్లకీ సేవ జ్వాలాతోరణ కార్యక్రమం సాయంత్రం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ఆడవాళ్ళందరూ పసుపు కంద గొడుగులు స్వామివారికి సమర్పించుకున్నారు మహిళలందరూ వచ్చి. అలాగే మా గుడి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు పశ్చిమ ముఖంగా చూస్తూ ఉంటారు. ఎదురుగుండా రుద్రభూమి ఉంది. అలాగే ఈశాన్యంలో పాలే కాలువ. ఇది మన కాశీ పుణ్యక్షేత్రంలో ఎలా ఉంటుంది అలాగా మా పెంటపాడు శివాలయం ఉండటం మీద ఇంతమంది భక్తులు రావడానికి కారణం. అలాగే మా శివాలయంలో 4 సోమవారాలు కూడా విశేషంగా భక్తులు సుమారు ఒక 5-6 వేల మంది ప్రతి కార్తీక సోమవారం విశేషంగా వస్తారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 7 గంటల నుండి కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం వాస్తవ్యులు వైకానస ఆగమ పండితులు ఆగమరత్న పానింగిపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యుల బ్రహ్మత్వంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విమానాన్ని తయారు చేసే విధానాలన్నీ తక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అన్ని రుచులు అలవాటు నామము చేత శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో కార్తీక మాస పౌర్ణమి మహాపర్వదన కాలాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు దాసరి గణరాజు గారు, శ్రీమతి అనంతలక్ష్మి దంపతుల యొక్క సౌజన్యంతో ఆలయ చైర్మన్ గారు మల్లికార్జునరావు గారు, శ్రీమతి సత్యాదేవి దంపతులు ఉభయులు కూడా సోదరులుగా స్వామివారి యొక్క కైంకర్యాల్లో ఆలయ దివ్యమైనటువంటి ధర్మకర్తలుగా ఉన్నటువంటి వారే ఈ రోజున ఆ దంపతుల ద్వారా స్వామివారి యొక్క కార్తీక విశేష దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దీపోత్సవ కార్యక్రమంలో శంఖము, చక్రము, ఊర్ధ్వపుండ్రము, అలాగే స్వామివారి యొక్క అభయాంజనేయ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూప సౌందర్య అలంకృతులతో ఆలయమంతయు కూడా సుమారుగా 10,000 దీపముల చేత అలంకృతం చేసి స్వామివారి యొక్క కృత్తిక కార్తీక మాస పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున చేయడం జరిగింది. అధిక సంఖ్యలో సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ఈ కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరూ తరించారు. సోషల్ మీడియా స్నేహాలు పట్ల, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బేమడోలు ఎస్ఐ షేక్ మదీనా బాషా అన్నారు. గురువారం బేమడోలు హైస్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లోన్ యాప్స్, పోక్సో చట్టాలపై, అదేవిధంగా రహదారి భద్రతా నియమాల గురించి ఎస్ఐ మదీనా బాషా అవగాహన కల్పించారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి విద్యే ముఖ్య సాధనమని, ప్రతి ఒక్కరూ ఇష్టంతో చదివి జీవితంలో స్థిరపడాలని ఎస్ఐ మదీనా బాషా ఆకాంక్షించారు. కార్యక్రమంలో బేమడోలు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, మహిళా పోలీసులు, హైస్కూల్ హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ లేబర్ అని చెప్పారు మేడం. ఎవరున్నారా మన దగ్గర మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నేను మొన్నటి వరకు స్కూల్కి వచ్చి ఇప్పుడు మానేసి పనికి వెళ్తున్నారు అని వాళ్ళు ఎవరున్నారు? డ్రాప్ అవుట్స్ ఉన్నారా? ఎవరు ఉంటే చెప్పండి. వాళ్ళ పేరెంట్స్ మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మళ్ళీ చదువుకునేలా చేద్దాం. అదేవిధంగా మీరందరూ చిన్నపిల్లలు కదా,
మీకు సమస్య వచ్చింది అనుకోండి, మీ సమస్య అంటే ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళాలి, మీ ఫాదర్ మేము స్కూల్కి వెళ్ళొద్దు నువ్వు పని చేయంటున్నారు, లేదా ఆడపిల్లలు పెళ్లి చేస్తా అంటున్నారు, ఇలాంటి సమస్య, లేదా ఇంకా ఎవరు మేము టీచ్ చేయాలి ఇలా చేయాలి, ఇలాంటి సమస్య వస్తే మీరు చేయాలనుకుంటే ఇమీడియట్గా నెంబర్ ఏముంది తెలుసా? 1098. ఈ నెంబర్ మీరు కాల్ చేస్తే అక్కడ కస్టమర్ కేర్ నెంబర్ మీ యొక్క ఏదైతే మీ ఊరు అంటారో ఆ ఊరు ఉన్న పోలీసులకి వాళ్ళు కాల్ కలిపి మీ సమస్య తెలియజేసి ఇమీడియట్గా అక్కడికి ఆ 10-9 సంబంధించిన ఒక ఆఫీసరు మా పోలీస్ ఆఫీసర్ వస్తారు, మీకు కావాల్సిన సాయం చేస్తారు. ఇట్లా చేసుకుంటే నెంబర్లు అందులోనే చక్కగా చెప్పింది వినాలి. వాళ్ళు ఎంత వాల్యుబుల్ టైం వాళ్ళది, చాలా వాల్యుబుల్ టైం వాళ్ళది. ఆ వాల్యుబుల్ టైంలో కూడా మీరందరూ కూడా భవిష్యత్ ఫ్యూచర్ సిటిజన్స్ కదా మీరందరూ కూడా, అవునా కదా? అందుకని మంచి విషయాలు చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విలువైన విషయాలన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా వినాలి, మనసులో పెట్టుకోవాలి. జాగ్రత్తగా మన యొక్క వ్యక్తిత్వంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి మార్పులు చేసుకోవాలి. స్థానిక ఏలూరు రోడ్లో గల అయ్యప్ప స్వామి గుడిలో బుధవారం రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమం వేడుకగా జరిగింది. అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి గ్రంథి సత్యనారాయణ, కోశాధికారి ద్వారంపూడి దేవరాజురెడ్డి నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ అన్నదాత కొవ్వూరి అమ్మాజీ కుటుంబ సభ్యులతో పాటు అయ్యప్ప దీక్షాదారులు, పడాల గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు ఆలయానికి వచ్చి కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయం ముందు దీపార్చన చేశారు. స్వామివారి దంపతులను పల్లెకిలో పెట్టి జ్వాలా తోరణం కింద 3 సార్లు తిప్పారు. భక్తులు చేసిన శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం 43 మంది మాలాధారణ చేశారు. ఆలయ దిగువ భాగాన ఉన్న దీక్షాపీఠంలో గురుస్వాములు ఎల్ఐసి సత్యనారాయణమూర్తి, తిరుపతిరావు, పరశురాముల నిర్వహణలో సుమారు 350 మంది దీక్షాదారులు ఉదయం సాయంత్రం పూజలు చేస్తున్నారు. స్వర్గీయ కొవ్వూరు గాంధీరెడ్డి పేరిట ఆయన భార్య కొవ్వూరి అమ్మాజీ ఆర్థిక సౌజన్యంతో దేవరాజురెడ్డి నిర్వహణలో అన్న సమారాధన జరుగుతోంది. తాడేపల్లిగూడెం పాతూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో బుధవారం తాడేపల్లిగూడెం వికాస తరంగని ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ సేవ, శ్రీ స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. ఉచిత కార్తీక పౌర్ణమి మెడిసిన్ను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాల వికాస తరంగని కోఆర్డినేటర్ పిఆర్కి కుమార్, పి రాధ, అడ్డగర్ల మురళీకృష్ణ, అడ్డగర్ల తులసి, లక్కెంశెట్టి సుబ్రహ్మణ్యం, రాంబాబు, పి రఘువీర్ కుమార్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ దోసనపూడి రమేష్, పప్పొప్పుల కుమారస్వామి, గట్టు నాగేంద్ర, ఆలయ మహిళా సత్సంగ సభ్యులు అగ్నిహోత్రం రుక్మిణి, సత్యవతి, కృష్ణవేణి, ఆలయ అర్చకులు అగ్నిహోత్రం సుందర్ రామానుజాచార్యులు, ఆలయ ఈవో పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మన వికాస తరంగని తాడేపల్లిగూడెంలో ఉన్న ఈ యొక్క దేవాలయం నందు ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి మహోత్సవాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో సహస్ర దీపాలంకరణ సేవ ముఖ్యమైనది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఊంజల సేవ చేస్తూ 1000 దీపాలతో వెలుగులుతూ మన తాడేపల్లిగూడెం ప్రజలందరినీ కూడా చాలా అద్భుతంగా చూసే విధంగా మంగళాశాసనాలు అందిస్తున్నారు మనందరికీ కూడా. అదేవిధంగా మన హైదరాబాదులో మన శ్రీరామనగరం చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమం నుండి కార్తీక పౌర్ణమి అనే ఒక అద్భుతమైన మెడిసిన్ని ప్రతి సంవత్సరం మన స్వామివారు సుమారుగా 10,000 మందికి మన తాడేపల్లిగూడెంలో అందించేందుకు ఏర్పాట్లు జరిగినాయి. ఈ యొక్క మెడిసిన్ తీసుకోవటం వల్ల ఈ మెడిసిన్ మన యొక్క అందరికీ కూడా ఎలాగ ఉపయోగపడుతుందని అంటే జలుబు, దగ్గు, కోరింత దగ్గు, మరి అదేవిధంగా ఆస్మా, మరి సైనస్, మరి డస్ట్ ఎలర్జీ, ఎన్నో రకాల ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్ ఇది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గత 11 సంవత్సరాల నుంచి వికాస్ తరంగని కుమార్ గారు, వారి సత్సంగ సభ్యులందరూ ఈ ఆలయంలో ఈ కార్తీక పౌర్ణమి విశేషమైన రోజున ఈ ఆలయంకి వచ్చి అత్యంత సుందరమైన ఏర్పాట్లు చేసి కార్తీక దీపోత్సవం
కోటి దీపోత్సవం అలాగా మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దీపాలతో నింపి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈ దీప కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే నా స్వానుభవంగా చెప్పేది ఏమిటంటే ఈరోజు ప్రత్యేకంగా స్వామి చిన్నజీయర స్వామి వారిచే అందించబడిన ఆ కార్తీక పౌర్ణమి ప్రసాదాన్ని తీసుకున్న వాళ్ళు అందరూ కూడా అత్యంత ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. అది కూడా నా స్వానుభవంగా చెప్తున్నాను. నేను కూడా గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చేస్తున్నందుకు మా చైర్మన్ రమేష్ తరపున మేము మా సత్సంగ సభ్యులందరూ వికాస్ తరంగిణి వారికి చిన్నజీయర స్వామి వారికి మంగళాశాసనాలు తెలియజేసుకుంటూ మా కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయ అర్చకులు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుండి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి శ్రీ కనకదుర్గ ఎలక్ట్రానిక్స్ వెంకటేశ్వరరావు హేమ పద్మావతి దంపతులు సహకారంతో పూల అలంకరణ చేయించారు. సాయంత్రం జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి జ్యోతులను వెలిగించారు. ఆలయం వెనుక ఉన్న ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించారు. భీమడోలు మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గ్రామాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాల్లో కార్తీక దీపోత్సవం, జ్వాలాతోరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భీమడోలు గ్రామంలోని అతి పురాతన శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కార్తీక దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆలయ ఆవరణలో భక్తులు భారీ లింగాకృతిలో దీపాలు వెలిగించి కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు కాళ్లకూరి విజయశంకర శర్మ స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆకాశ దీపం వెలిగించారు. వేడుకలలో ముఖ్య ఘట్టమైన జ్వాలాతోరణ మహోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను అలంకరించిన పల్లకిలో ఉంచి ఆలయ ప్రదక్షిణ అనంతరం వెలుగుతున్న తోరణాల కింద నుంచి శివనామస్మరణ మధ్య 3 సార్లు ఆది దంపతులను తిప్పారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ లీలాకృష్ణ, పంచాయతీ కార్యదర్శి తనూజ, శ్రీ సత్యసాయి సేవా సమితి వారు, అయ్యప్పలు, శివస్వాములు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూరల్ మండలం పడాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత అమృతేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి శ్రీ పార్వతీ సమేత అమృతేశ్వర స్వామి ఆలయంలో జ్వాలా తోరణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ జ్వాలా తోరణాన్ని తిలకించారు. స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి విశేష అలంకరణ చేశారు. వందలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పడాల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో స్వామివారిని పల్లకిలో పెట్టి హరహర మహాదేవ అంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ అశ్విని నక్షత్రం బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారన్నారు. కార్తీక మాసంలో ఘనమైన రోజు కార్తీక పౌర్ణమి అని, ఈ పౌర్ణమి రోజున ఎవరైతే శివపార్వతులను దర్శించుకుంటారో వారికి జీవితాంతం అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలుగుతాయన్నారు. ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమానికి హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. వందల సంవత్సరాల పూర్వం శివాలయం ఉండటం, శివాలయం తురకతో కొట్టబడటం అయిన అప్పటి నుంచి ఈ గ్రామానికి ప్రత్యేక అర్హత, అనుభవం, ఆధారం అన్నీ కలిగి స్వామి. అటువంటి స్వామి ఆలయం అన్ని దేవస్థానాలకు ఉన్నాయి. అలాగే శివాలయం కూడా నిర్మించబడి ఉన్నతంగా ప్రజా ఆదరణతో ఇక్కడికి అందరూ వచ్చి స్వామి యొక్క కరుణ అందరూ పొందగలుగుతున్నారు, పొందాలి అని మా ఉద్దేశం. స్వామి దేవస్థానం మా పిల్లలు, మా అబ్బాయిలు అందరూ మెయింటైన్ చేసి శుభ్రంగా
ఉన్నతంగా ఎంతో ఆదర్శవంతంగా అన్నదాన కార్యక్రమాలు అన్ని పూజలు పునఃకారాలు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఈ ఔన్నత్యాన్ని కలకాలం ఇలా ఉండి దాని యొక్క ఫలితం ప్రజలందరికీ అందాలని కోరుకుంటూ శ్రీ పార్వతీ సమేత అమృతేశ్వర స్వామి వారి సన్నిధానం నందు కార్తీక మాసం మొదటి రోజు నుంచి కూడా ఈరోజు బుధవారం కార్తీక పున్నం రోజున తెల్లవారుజామున 3:30 కాడి నుంచి ఇప్పటి వరకు కూడా పొద్దుటే రుద్రాభిషేకాలు, అమ్మవారికి అయ్యవారికి అలంకరణ, తర్వాత జ్వాలాతారణం, తర్వాత ఆకాశ దీపారాధన. అలాగే ప్రతిరోజు కూడా కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు కూడా ఆకాశ దీపారాధన రోజుకు ఒక జంట చొప్పున మేము కూర్చోబెడుతున్నాం స్వామి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఏ ఒక్కరు కూడా కూర్చోబెడతలేదు. పడాలంటే అన్నపూర్ణాదేవిగా పేరుంది స్వామి. అలాగే ఈ రోజున అన్న ప్రసాదాన్ని కూడా ప్రజలందరూ సహకారంతో ఈరోజు చేయడం జరిగింది. ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని శ్రీ పార్వతీ సమేత అమృతేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రాతకాలం నుండి రుద్రాభిషేకములు, అలాగే మూలమంత్ర హవనములు, అలాగే స్వామివారికి విశేషంగా లక్ష బిల్వార్చన, అలాగే మూలమంత్ర హవనము అలా జరిగింది. మరియు సాయంకాలం ప్రదోష కాలంలో స్వామివారి పల్లకీ సేవ, అలాగే జ్వలాతోనోత్సవము, పంచహారతులు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రజలందరూ కూడా విశేషంగా ఇక్కడ ఆదరించి స్వామివారి కృపకు అలా పరిపూర్ణులయ్యారు. స్థానిక హౌసింగ్ బోర్డు వద్ద గల శ్రీ సువర్చల సుందర హనుమాన్ ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా 1000 ప్రమిదలతో దీపాలు వెలిగించి జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ముదునూరి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, భక్తులు జ్యోతిర్లింగార్చన, ఆకాశ దీపం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సోమవారం జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం కూడా ఇక్కడ భక్తులతో జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ముదునూరు అన్నపూర్ణ గారు దంపతులతో ఈ రోజుని ఇక్కడ జ్యోతిర్లింగార్చన పెట్టడం జరిగింది. అలాగే ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు మార్గశిర మాసంలో హనుమద్వ్రతం సందర్భంగా 9 రోజులు నవావతార మహోత్సవాలు జరుగుతాయి. నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా హనుమతి యాగ కార్యక్రమం, ఉదయమే అభిషేకాలు, తదనంతరం వాము, లక్ష బిల్వార్చన, లక్ష రుద్రాక్షల పూజ, అలాగే శ్రీ హనుమత్తు కళ్యాణము, శ్రీ రామశాంతి కళ్యాణము, స్వామికి హనుమద్వ్రతము, ఇటువంటి కార్యక్రమాలన్నీ 9 రోజుల్లో నిర్వహించబడతాయి. అలాగే స్వాములు దీక్షలకి మాల ధరించి వాళ్ళు 41 రోజుల దీక్షల అనంతరం డిసెంబర్ 8వ తారీఖుని ఇరుముళ్ళు కట్టుకుని వాళ్ళు ఈ ఇరుముళ్ళు స్వామివారికి ఇక్కడ వామంలో మహాపూర్ణవతులకు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. పెంటపాడు మండలం ఆగుతీగపాడు గ్రామానికి చెందిన దాసం దానపుల్లేశ్వరరావు మనుమలు గరగ యశ్వంత్, జొన్నపరెడ్డి నాగలోకేష్లు పడాల వృద్ధాశ్రమంకి 25 కేజీల బియ్యం, ఏలూరు రోడ్ సాయిబాబా గుడికి 25 కేజీల బియ్యం, సాయిబాబా గుడి దగ్గర శివాలయానికి 25 కేజీల బియ్యం అందజేశారు. ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య బ్రహ్మత్వంలో బాబావారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడ హారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురువారం సందర్భంగా ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:30కు బాబావారికి కాకడహారతి, అలాగే 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో
అభిషేక కార్యక్రమం, అలా 7:30కు నీరాజమంత్ర దర్శనం జరుగును. కావున భక్తులందరూ కూడా 5:30 నుంచే పాల్గొని బాబావారికి అభిషేకానికి సహస్రనామా బాబావారికి అభిషేకానికి అలాగే అష్టోత్తరానికి అన్నింటికి పాల్గొని నిత్యప్రసాదాలు స్వీకరించారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, మధ్యాహ్నం నుంచి అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని బాబావారికి పాటలు కావాల్సిన కోరుచున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.